అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు మోసలోడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసలోడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. నేను కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ ఒక చిన్న పాయింట్ అందించింది. బైబిల్ చదువుట మేలులలో ఒక పాయింట్, బైబిల్ అనుదినము చదువుట వలన అనేక మరొకలు గ్రహిస్తాము అని దేవుని ఆత్మ తెలియజేసింది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనేక లోతైనటువంటి విషయాలు మర్మములు దేవుని ఆత్మ తెలియజేస్తుంది. కనుక దయచేసి చిన్నవారేమి పెద్దవారేమి చదువుకున్న వారి వరకు, లేని వాళ్ళు అంటే ఎట్లాగో చదవలేదు, ఉన్నవాళ్ళు బైబిల్ చదవండి, దైవ జ్ఞానం పొందండి, మంచిది, సంతోషం. ఈరోజు మనము 24వ కీర్తన ఆ విషయం మాట్లాడుకున్నాం. దీనికి ముందు దేవుని ఆత్మ నాకు ప్రేరేపించబడింది. ప్రకటన గ్రంథంలో ఒక చిన్న పాయింట్ చెప్పుకొని ఒక 10 నిమిషాలు ఈ 24వ కీర్తనలకు వచ్చేస్తాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం చదవలసిందిగా మనం చేస్తున్నాను. చదవండి త్వరగా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యుడు. అంతే. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము రాసి పెట్టి వారు మేమందరూ తెలుసు. శిష్యుడైన యోహాను గారు దేవత దేవుని యొక్క రూమును ఆనుకున్న శిష్యుడిగా పేరు వచ్చింది. దేవుని బిడ్డలారా,
కనుక ఈయన దాదాపు 90 సంవత్సరాల వయసులో పద్మస్ దీపంలో పురాసిరెడ్డి ప్రకటన గ్రంథము, అందుకే అంటాడు వృద్ధనైన నేను అని అంటాడు, లేదా పెద్దనైన నేను అని రాస్తాడు. ఆ ఏజ్ లో అంటే ఆ వయసులో దేవుని యొక్క ప్రత్యక్షతలు ముఖాముఖిగా చూసిన వాడే ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం లేఖనాలు మనం గుర్తిస్తున్నాం. అయితే ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నది, సమయము సమీపించినది కనుక అంటున్నాడు. ఏ సమయము ఎవరి సమయము ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ సమయము ఎవరి సమయము? ఇక్కడ ఈ 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరెవరికి సమయం సమీపించింది అనే విషయము మనందరము కూడా బాగా తెలిసిన విషయం ఏమిటంటే దేవుడు అక్కడ సమీపించున్నది అని ఒక్కటి మాత్రమే మనం బాగా గట్టిగా మాట్లాడగలను. అవును, నాకు తెలిసింది ఏమిటంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ సమీపించిందండి అని అంటున్నాను. అవును, నిజమే. కానీ సమయం సమీపించున్నది మొదట ఎవరికి? ఒకటి లోకానికి సమీపించున్నది. ఎందుకంటే ఎస్కే గ్రంథము 7వ అధ్యాయము ఇది ఇలాగా ఉంచండి, ఇది ఇలాగే ఉంచండి. ఎస్కే గ్రంథము అక్కడ ప్రవక్త అయినటువంటి ఎస్కాల్ గారిలో ఉండి దేవుని ఆత్మ ఏం మాట్లాడుతుందో కొంచెం చూద్దాం. ఎస్కే గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి మొదలుగా. ప్రభువైన యెహోవా సెలవించినది ఏమనగా, దేవుని స్తోత్రములు, హల్లెలూయా. చదువు తర్వాత దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. చూసారండి ఈ సమయం, చూసారండి వింతైన దురదృష్టం అంట. అంటే దురదృష్టం వేళ్ళకండి. వాడు కష్టపడి చదివాడు, ఎంతో ప్రయాసపడ్డాడండి, రాత్రి పగలు నిద్ర లేకుండా చదివాడండి. కానీ ఏం చేస్తాండి, ఫెయిల్ అయ్యాడండి. చాలా బ్యాడ్ లక్ అండి అని అంటున్నాం. దానికంటే అయ్యో మన ఇంట్లో ఒక పేషెంట్ రిటైర్డ్ అయిపోయి హాస్పిటల్ పోలేదే, అప్పుడు చాలా కష్టపడ్డామండి, డబ్బు ఎంతో హెచ్చించామండి, లక్షలు పొమ్మరించామండి, అయినా ఫలితం దక్కలేదండి. చాలా బ్యాడ్ లక్ అండి, చాలా దురదృష్టం అండి. వింటున్నారా? పైవారితో సహా చాలా బ్యాడ్ లక్ అండి అని అంటున్నాం. ఆలోచించండి. అలాగే మనం ఇలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మన జీవితంలో తెలియకుండా మనంటే మనకు కూడా మరొకరైనా యాక్సిడెంట్స్ లో చనిపోతే చాలా బ్యాడ్ లక్ అండి, అందుకోకుండా తిరిగిపోయిందండి, చాలా దురదృష్టం అండి అని అంటున్నాం. ఇలాగా రకరకములుగా దురదృష్టమా అనే మాట వాడుతున్నామా లేదా చెప్పాలి అందరూ. అమ్మా వాడుతున్నాం. కానీ దేవుని ఆత్మ తెలియచేస్తుంది హెస్కేల్ గారిలో ఉంది. మనుషుల యొక్క జీవితంలో, లోకం యొక్క జీవితంలో దురదృష్టం అంట, అది కూడా ఎలా ఉంటుందంట, వింతగా ఉంటుందంట. అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. దురదృష్టం అనేది మామూలుగా అనుకుంటున్నాం ఈజీగా, కానీ ఇది అంత తీవ్రంగా పరిగణించాలన్నమాట. ఎంత బాధాకరమో ఇక్కడ హెస్కేల్ గారు చెప్తున్నారు. అంతేకాదండి, అంతం వచ్చుతున్నది, అంతమే వచ్చి ఉన్నది. ఇంక నువ్వు సందేహించి అనాలోచన గాను ఏదో అనుకోవటానికి అవకాశం లేదు, వచ్చే ఉన్నది. అది ఎక్కడి వరకు వచ్చేసింది? నీ ఇంటి బాధ్యత వచ్చి ఉన్నది, నీ ఉదయానికి తట్టుతూ ఉన్నది, నీ నోటున మాట
కనిపించే దినాలు రాబోతున్నాయి. కనుక సమయము సమీపించినది అంటున్నాడు ప్రకటనలో యోహాను గారు. అది ఈ రూపంలో యెహెజ్కేలు గారు తెలియజేస్తున్నాడు. ఒకటి లోకానికి వచ్చేసింది, మనుషుల జీవితానికి కూడా అంతం వచ్చింది. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో, ఏమి చేస్తున్నావో, ఏమేమి జీవితం ఏ విధంగా ఉండదో, లోకరీత్య ఉండదో, ఏ విధంగా ఉండదు, అవంతా కూడాను ఈ జీవితం మొత్తాన్ని కలిసి అంతం వచ్చేసింది. అంతము వచ్చే ఉన్నది. ఇక సమయం లేదన్నమాట. సమయం సమీపించింది. ఇంకా ఉన్నది అనుకోవటానికి లేదు. నీవు నేను చూస్తుండగానే 25 రెడీగా ఉన్నది. మనందరూ గమనిస్తున్నాం. 11 నెలలు అయిపోయినాయి. ఎలా అయింది అర్థం కావట్లేదు. మనందరం అనుకున్నాం అప్పుడే 11 నెలలు వచ్చిందండి. అవునా? అవును. ఒక వ్యక్తి చనిపోతే అబ్బా అప్పుడే 2 దినాలు అయిందండి, 3 అయిందండి అని చెప్పుకుంటున్నాం. అలాగే మనుషుల జీవితం కూడా ఇలా కాలం గతించుతున్నది. అంతే. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయ్యా. దేవుని వశములో ఉంటే తప్ప నీ ఆసక్తి చేసుకోవాల్సిందే. నీవేదో అనుకున్నావో లోకరీత్యా ఉన్నట్లయితే తీసేసుకోవాల్సిందే. ఎప్పుడు ఏమి సంభవించినదో ఎంతైనా దురదృష్టం అంతం వచ్చేమంది. మన ప్రయత్నానికి మనం ఉన్నటువంటి పరిస్థితులకి సమస్తానికి అంతం వచ్చేసింది. అందుకే ప్రకటనలు అంటాడు యోహాను గారు, సమయం సమీపించినది. మన మాట కూడా ఏమండి, ఈ 4 అంత బహుగాజులు పడుతుందంట. యాకోబు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదవని అవసరం లేదు, కానీ దాంట్లో అంట ఈ 4 చిన్న అవయవమే, కానీ ఏమవుతుందంట బహుగా. అబ్బో, అంత పెద్ద అరణ్యాన్ని కూడాను చిన్న మాటతో కొంచెం నిప్పు అగ్ని ఎలా కాల్చి వేస్తుందో ఒక్క మాటతో అంతే సంగతం. ఇది బహుగాదులు పడుతుంది. అంతేకాదండి, ఈ నోటిని 2 ఉంటాయంట, 2 జలాలు వినాలి బాగా. ఒకటి మంచినీరు వస్తుందంట, ఉబ్బుతుందంట. రెండవది ఉప్పు నీరు ఉబ్బుతుందంట. ఏదో ఒకటే ఉబ్బుతుంది, కానీ 2 ఉబ్బుతున్నాయి అంట మనుషుల జీవితంలో. దేవుడు ఒకటి పెట్టాడు ఏదైనా కానీ, దేవుడు ఏదైనా ఒకటే పెట్టాడు. కానీ ఇప్పుడు నీకు మొత్తము ఏం ఉబ్బుతున్నాయి? 2 ఉబ్బుతున్నాయి. ఒక నోట్లోనే ఆశీర్వచనం పడుతున్నావు, 2 ఏం పడుతున్నావు? శాపం పడుతున్నావు. దేవుడు ఆశీర్వచనం పెట్టిన తర్వాత ఇది శాపం కొట్టివేయబడుతుంది. ఆలోచించండి, మన మాట కూడా అంతం సమీపించింది, మన జీవితానికి అంతం సమీపించింది, సమస్తానికి అంతం, మనుషుల జీవితానికి అంతం వచ్చేసింది, లోకానికి అంతం వచ్చేసింది. పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు, ఎప్పుడు ఏ విధంగా అవుతాయో తెలియదు, అంతం వచ్చేసింది. కనుక సమీపించి ఉన్నది, సమయం వచ్చేసింది. ఆలోచించండి, ప్రభు యొక్క రాకడ ఈ పోకడకు సమయం వచ్చేసింది. ఎప్పుడు ఊడిపోతావో, రాలిపోతావో, ఎప్పుడు నేను పోతానో నాకే తెలియదు, నీకు తెలియదు. సమస్తం ఆయన అధీనమే, సమస్తం ఆయన విధానమే, అని కృపే. ఆలోచించండి ప్రియుల. అందుకే భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నా అంతం ఎట్లా ఉందో నాకు తెలిసి అన్నా. ఎప్పుడైనా ఏ రోజైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? రక్షణ అనేది లైసెన్స్ నీకు పొందావు, సంతోషం. దీంతో ఆగిపోవాలా? దీంతో ఆగిపోలేదు. రక్షణ తన క్రియని కొనసాగిస్తుందనే సంగతి మర్చిపోతున్నారు చాలా మంది. ఏమిటి క్రియ? ఏమిటి యాక్షన్?
మొట్టమొదట నీ నడవడి లేదా నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. నీ జీవితం లేదా నీ దేహం, నీ సమత్వం ప్రాణాత్మ శరీరంలో దేవునికి యోగ్యముగా సత్యంగా ఆయనకు అప్పగించుకోవటమే కాకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుంటే కనుక మనం అలాగా ఉండాలి. అర్థమంతా దేవుడు చెప్తున్నాడు. అంతం వచ్చేసింది అంటే ఏ రోజు దేవుడు నిన్ను పిలిచినా, నన్ను పిలిచినా, ఎవరిని మనల్ని ఎవరిని పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అంటానికి చాలా యోగ్యంగా ఉండాలి. యోగ్యంగా ఉండాలి. ఒక జరిగిన స్థానం చెప్తాను. ఏమండి, ఇదేదో పెట్టి కథ మాత్రం కాదు. మీ తల్లి చనిపోయి బట్ట ఉంది. ఆమె చదువులేనామె. ఆమె తోటి రాజమండ్రి నుండి ఇంకొక ఆమెను కూడా తోడిచ్చాడు. ఆమె చదువులేదు పెద్దగా, ఏమికైనా అసలు లేదు. ఆమె 8 అయినా చదివింది. వీళ్ళిద్దరిని కలిపి దేవాది దేవుడు వాళ్ళని చట్టపరిచింది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో అదృష్టంతో సహా ఇచ్చి పంపించాడు. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర భాష వారి నాట ఉంచాడు దేవుడు. అన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఆఖరికి ఆఫ్టర్ చదువులేని వాళ్ళని వెళ్తారు. అండమాన్ నికోబార్ దీవులు కూడా పంపించాడు దేవుడు వాళ్ళని. అవునండి, అండమాన్ నికోబార్ దీవులు పడవలోనే, అది వాడిలోనే దాదాపుగా 10 రోజులు ప్రయాణం చేశారంట సముద్రం మీద. వాళ్ళ దగ్గర వెళ్ళారంట. వాళ్ళు ఎట్లుంటారో మనుషులు కూడా చెప్పారు. అలాంటి నిజంగా నేను ఒక ఆత్మీయ కుమార్తెగా ఉండటం నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ధన్యరాలను కూడా. అందుకే ఎప్పుడు అనేది అమ్మ బ్రతికున్నాను వదల్లా. నా చివరి క్షణంలో నా వృద్ధాభిమందు నేను వద్దంతి పెళ్ళాన్ని కన్నాను అనేది నన్ను. అవునండి అనేది ఎప్పుడు అనేది. జన్మ బిడ్డారా అలాంటి తల్లి ఒక సాక్ష్యం చెప్పింది. ఆమెని కన్నటువంటి ఆత్మీయ తండ్రి బైబిల్ మిషన్ పునాది ఆమె. ఇంకొక ఆమె రాజమండ్రి ఆమెమో ఫెలోషిప్ పునాది. అయితేనే ఇద్దరినే ఒక గాడిని కట్టేశాడు. ఒకరోజు వాళ్ళ ఆత్మీయ తండ్రి చనిపోయే ముందు దేవుడు చెప్పాడంట, నా కుమారుడా, నేను ఫలానా రోజున సాయంకాలం 7 గంటలకు నేను పిలవబోతున్నాను అని చెప్పాడంట. సంగతులందరినీ కూర్చోబెట్టి, అమ్మా నిన్న దేవుడు ఫలానా రోజున ఫలానా టైంకి పిలవబోతున్నాను, మీరెవరు ఎడవద్దు, మీరందరూ నా చుట్టూ ఉండే చక్కగా సంతోషంగా పాటలు పాడండి అని చెప్పాడంట. అలాగే అందరూ కూడాను ఆ సమయం వచ్చింది, చక్కగా పాటలు పాడుకుంటూ ఉండాలంట. ఆ దైవజనుడు అంటండి ఆ రోజు మోషన్స్ వేసుకున్నాడంట. కాళ్ళ గోడలలో, చేతి గోడలో మట్టితో సహా తీసేసుకున్నాడంట. వినాలి అందరూ, మట్టితో సహా తీసేసుకున్నాడంట. ఇక పాట పాడుతున్నాడంట. మన సంఘారాధనలో 51వ కీర్తన ఉంది, దావీదు రాసింది, దేవాది నా పాపి. ఆ పాట ఒక్కొక్క వచ్చిన పాడుకుంటూ పశ్చాత్తపడి ఏడ్చి దేవుని దగ్గర సర్చేసుకుంటూ ఉన్నాడంట. 7 గంటలు అలారం ఇంటి ముందు ఆ గోడ మీద ఉందంట. ఒక్కొక్క గంట 7 గంటలు 7 అయిందంట. దేవుడు అని తెలుసుకున్నాడంట. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. కనుక ఇది దీవెనకరమైన మరణం. దీవెనకరమైన మరణం, భక్తులు మరణం విలువైంది అన్నట్టు ఇలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించండి. ఇలా చెప్పాలంటే నా జీవితం తెలిసి తీసుకోగలను చెప్పగలను. కనుక నీ రక్షణ కొనసాగాలి. ఈ విధమైన తండ్రి కాకుండా ఒక విశ్వాస యాత్ర, ఒక విశ్వాస జీవితం ఎంత విలువగా ఉండాలి అంటే ఎంతైనా దేవుడికి మహిమకరంగా ఉండాలి. కనుక మనుషుల జీవితానికి అర్థం వచ్చేసింది, లోకానికి అర్థం వచ్చేసింది, పరిస్థితులకు అర్థం వచ్చేసింది, నీ శ్రమ కష్ట నష్టం అర్థం వచ్చేసింది, సమస్తానికి అర్థం వచ్చేసింది. కనుక ప్రభు వస్తున్నాడు, నువ్వు అన్ని విషయంలో చాలా యోగ్యంగా ఉండాలి. అందుకు సమయం వచ్చింది. అంతం వచ్చే ముందు అంటున్నాడు హెస్కేల్ గ్రంథంలో. ఎంత గొప్ప సంతో ఆలోచించండి. దేశ నివాసులారా మీ మీద దుద్దెన వచ్చుతున్నది. ఇది దుద్దెనాడు.
దుర్దినాలు ఇప్పుడు కొత్త నిబంధనల పత్రికల్లో కూడా ఘోషిస్తున్నాయని దినముల చట్టమని దుర్దినములని దేవాది దేవుడు కూడా చెప్పి ఉన్నాడు. ఇలాంటి దినాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంతగా దేవుడికి ఇష్టకరంగా జీవించాలి, ఎంత యథార్థంగా ఉండాలి. ప్రజలు మోమాటం కానీ ముఖస్థుతులు కానీ కొనవద్దు. ఈ లోకాల బాధ్యతను అనుసరించవద్దు. దేవుని కృప ఎంత విలువైందంటే ఆకాశం కంటే ఉన్నతమైంది. అలాంటి కృప నీ పట్ల దేవుని ఆత్మ నేను కదిలిస్తూ ఉన్నది. కృప కృప అనే పాట ఉంది, ఒకసారి పాడమ్మా. త్వరగా 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 పడాలి. గలగల పారే సెలయేరులా అవును. నాలో ప్రవహించే నీ కృప. అవును. ఆమేన్. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. దిలనైన నా హృది కరిగించే. దిలనైన నా హృది కరిగించే. వెలవేవి నీ కృప. వెలవేవి నీ కృప. కృప కృప కృప. యేసు కనుక దేవుని బిడ్డలారా, ఈ కృప నేను తడుతూ ఉన్నది. ఈ కృప కంటే లోకంలో మనకు ఏమీ లేదు, విశేషకరమైనది ఏమీ లేదు. ఏమి చెప్పనగలం? ఎక్కడ దొరుకుతుంది కృప? ఏ షాపులోకి వెళ్ళినా ఇదేంటి మేము పిచ్చిపట్టింది అంటారు. ఎక్కడ దొరకది కృప? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప నీ యొద్దనే దొరుకుతుంది అంటాడు భక్తుడు దావీదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆ కృప నేను తడుతూ ఉన్నది. అందరికీ సొంతం సమీపించి ఉన్నది. దుర్దినము సమీపంగా చేసింది. భయంకరుతున్నాను భయంకరుతున్నాను అనే సంగతి మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో అందుకే క్షమించాలి కూర్చుడు యోహాను గారు చెప్తున్నారు. సమయం సమీపించింది. అందుకని ప్రసంగా అంటాడు, సూర్యుని క్రింద ఉన్నది సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఆలోచించండి. ఏది మంత కాదండి, ఏది మంత కాదు. మనం అనుకున్నది ఒక యేసు ప్రభే మాకు దొరికాడు ఇష్టపడిన వాళ్ళ. ఆయన కలిగి ఉన్నవారు, ఆయన పట్టుకున్నవారు, ఆయన కృపలో ఉన్నవారు ధన్యులే. దేవుని స్తోత్రం. అంతే, ధన్యులు అనే మాట ఇంగ్లీష్ లో ప్లస్, ఆస్వాదించబడిన మాట. ఆలోచించండి, ఈరోజు నువ్వు నేను ఆస్వాదించబడిన గుంపులో ఉన్నాం. నీవే దేవునికి ఒక ఆశీర్వాదకరమై ఉన్నావండి. ఇంకెక్కడి నుంచి రావాలి ప్రత్యేకమైన ఆశీర్వాదం? ఏమండి, ఇంకెక్కడి నుంచి కుమరించబడాలండి? నీవే ఆయనకు అబ్బో నేను చేశాడు అలాగా. ఇశ్రాయేలును దేవుడు అన్నాడు, నాకు ఆ మాట ఎంత ఇష్టమో. యశుడును యశగంధం 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 45 అనుకుంటా, చూడండి. 44వ అధ్యాయము 2వ వచనం చదవండి. 44:2 త్వరగమ్మా త్వరగా. నేను సృష్టించి రూపములో నిన్ను నిర్మించి ఆ. నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ. నా సేవకుడగు యాకోబు, ఆ. నేను ఏర్పరచుకున్న యెషూరును ఆ. భయపడకుము. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్న యెషూరును, ఇశ్రాయేలు ఒక పేరే కాదు, ఇది కూడా తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక గొప్ప టైటిల్. ఏంటంటే చెప్పండి, ఇశ్రాయేలే ఒక నియమించబడిన వాడిగా నీవు ఆ దిగుడికు నేను మనందరూ కూడా అలాగే చేస్తున్నాను. ఈ రోజున చెప్పగత్తుగా ఉండటం దేవుడు పిలవలేదు, అలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. కనుక ఈ విషయంలో నువ్వు దేవుని యొక్క కృపను కలిగి సమస్తానికి అర్థం వచ్చిందని గ్రహించి నువ్వు వారికి సమీపంగా ఉన్నావా?
సమీపించిన సంగతి గ్రహించావా? ఏమండి గ్రహించావా? ఎన్నాళ్ళు పట్టు గ్రహించుకుంటామంటావు. రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు నడుచుకుంటున్న సందర్భాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. చక్కగా వాక్యాన్ని విని ధ్యానిస్తూ చదివి ధ్యానిస్తూ చక్కగా అన్ని విషయంలో దేవుని పట్టుకుని సాగుతున్నటువంటి కృప నీకు అనుగ్రహించాను. ఇలాంటి అనుభవాలు పొంది కూడా నువ్వు ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నావంటే ఏమనాలి? 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 ఏమండి దేవుడు అంటాడు, విడివాడికి చావు చూపున ఇద్దరు కలిసి కొట్లో పడతాను. ఓ రోజు గాంధీ నగర్ నుండి వస్తుంటే ఒక బ్లైండ్, పిల్లలు బ్లైండే, భార్య బ్లైండే, ఎంటైర్ ఫ్యామిలీ బ్లైండ్. ఏమండి పోతున్నారు. 2 నిమిషాలు నిలబడి చూశాను, నిలబడి చూస్తూ ఉన్నాను. దారి తప్పడం లేదు, చక్కగా పోతున్నారు. నేను గ్రహించింది ఒకటే, వాళ్ళని చూసి దేవుడు వాడికి విడ్డి వాళ్ళకి త్రావు చూపున అన్నారు. మరి వీళ్ళందరూ కలిసి గుంట్లో పడాలి. గుంట్లో పడలేదయ్యా. ఏమయ్యారు? సేఫ్టీగా పోతారు. కాను అలవాటు అయిపోయింది. ఏమైంది? నీకు కూడా అలవాటు పడితే అలవాటుగా నేర్చుకోవాలి. సమయం చాలా ధన్యకరమైంది, విలువైనది. నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నా, నీ నోట, నీ హృదయాన, నీ పక్షంగా ఉన్నది. ఆయన మాట ఉండేది, ఆయన ఉన్నా నీ పట్ల. అందుకనే మోషే గారు ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతూ ఇశ్రాయేలుకు ఒక మంచి మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 కలిసి ఉంటాయి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలో 11 విందమ్మా. 30వ అధ్యాయం 11. నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, ఘోరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడో ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించి నడుచుటకు. అది అండర్లైన్ చేసుకోవచ్చు. నీవు దాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఆ మాట నీకు బహు సమీపముగా నీ హృదయమున నీ నోటను ఉన్నది. అంతే. ఆయన మాట అన్నది అంటే అర్థం ఆయనే నీ పట్ల ఉన్నాడు. అంతే. ఇలా దేవుని పెట్టారా? ఈ సమయము మంచి సమయము. దేవుడు నీ పట్ల ఉన్నాడు. అన్నిటికీ అంతం వచ్చేసి ఎగిరిపోతున్నా మనం సంపాదన వెండి బంగారములు పక్షి వల్ల రెప్పకొమ్మలు పోయినట్లుగా పోయినా ఆయన మాత్రం నీతో ఉన్నాడు. నీ హృదయాన్ని ఉన్నాడు, నీ నోట ఉన్నాడు. నువ్వు పలికే ప్రతి మాట దేవుడై ఉన్నాడు. నీ హృదయంలో ఆయన కృప ఉన్నాడు. ఆయన ఉన్నాడు, జీవిస్తున్నాడు. ఎంత ధన్యత. అన్నిటికీ అంతం వచ్చింది కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మ బదిలిపరచబడిన ఆత్మతో అంత మాత్రం దేవుని స్తోత్రం. చెప్పండి. ఈ ఆత్మ దినదినంలో పరచబడుతుంది. ఇన్వర్డ్ అపీరెన్స్ లోపల ఉన్నది బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు కానీ దీనికి అంతం మాత్రం ఎంత గొప్ప దండి. అన్నిటికీ అంతం వచ్చేసింది కనుక ఈ దుర్దినాలు గ్రహించి ఈ ఆత్మీయతలో సమయం సమీపించదని గ్రహిస్తున్నారా? దైవాంతో సహా అది చూశాను. కాలం లేదండి. ఎంతో ఉందనుకోవద్దు పిల్లారా, ఎంతో ఉందనుకోవద్దు.
మూడవ మందిరం కట్టబట్టే అంతా దానికి కాస్త పెట్టి మొత్తం ఉంటాం. అదేమన్నా ఇజ్రాయెల్ టెక్నాలజీ పెద్ద లెక్కలేదు కాదండి. అసలు మన ప్రపంచానికి మించినదే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళకి మించిన తెలివి ఎవరికి లేదు. దేవుడే వాళ్ళకి అలా ఇచ్చాడు. ఆయన సంతత కదా, ఆయన వాగ్దానం కదా, ఆయన వారు ఆయన స్వాస్థ్యం కదా. ఎంత గొప్ప తెలివిచ్చాడండి. ఏమండి ఆలోచించండి. ఆ టెక్నాలజీ ఉపయోగించేసి అలా పెట్టేస్తారు అంతే. మూడో మందిరం కాలం కూడా లేదు. నేను వార్తలు చూస్తూ ట్రంప్ మంచి విజయం సాధించాడు అన్న తర్వాత నా మనసులో మెదిలిన ఆలోచన ఇదే అని సంతోషపడ్డాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన వచ్చేస్తాడు ఖచ్చితంగా ఉంటున్నాను. మూడవది అంతే. ఆయన ఉన్నప్పుడే 17లోనే యెరూషలేము రాజధాని చేసేసాడు. కనుక ఇవన్నీ జరుగుతాయి, త్వరగా సంభవించిన ఉన్నాయి. అందరూ చివరి దినాల్లో ఉన్నాం. సమయం సమీపించినది. ప్రతి దానికి సమయం వచ్చింది. రాజ్యములకు సమయం వచ్చేసింది, లోకానికి సమయం వచ్చేసింది, పరిస్థితులకు సమయం వచ్చేసింది, సమస్తానికి సమయం వచ్చేసింది, నీకు నాకు కూడా సమయం వచ్చేసింది. చెత్త పడితే ధన్యులు, చెత్త పడకపోతే మరొక విధంగా ఉంటుంది. అంతే. ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే ప్రకటన రాసిన యోహాను గారు, అపొస్తలుడు అయిన యోహాను గారు చెప్తున్నారు, సమయం సమీపించింది. ఆలోచించండి పిల్లరా. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పింది ఎవరి దేవుడు? అది కూడా సమీపించి ఉందని చెప్తున్నాను. లేఖనాలు నెరవేరిపోతున్నాయి. ఎన్నో మార్పులు చూసి వచ్చిందని తేలికగా మాట్లాడుకుంటున్నాం. కానీ మన ఆత్మీయ జీవితం గమనించుకో. దిద్దుబాటు కాలం ఇదే, నిన్ను సజ్జిస్తున్న కాలం ఇదే, నిన్ను నిలబెట్టుకునే కాలం ఇదే, నీవెవరో ఏమిటో ఆలోచన చేస్తూ దేవునికి ప్రతిష్ఠింపబడే జీవితం ఇదే. అంతేనండి. ఈ సమయం పోతే వచ్చేది భయంకరమైనది కాలం అండి. ఆ కాలం స్వార్థ ప్రారంభపడడం, రాకు సూచనలో ఒకటి ఏమిటంటే స్వార్థ ముగించబడుతుంది. ఇప్పుడు చక్కగా విస్తారంగా ప్రారంభపడుతుంది. ఏమండి, నేనే దేవుడిని అనే ఇద్దరు దొంగ సైతాన్లు జైలు సిద్ధలో 3 బయలుదేరారు. అమ్మ హైదరాబాద్ ఒకటి, ఇంకెక్కడో 2 దేశాలు అని చెప్తున్నారు. 3 అంతా. ఈ 3టికి ఏం పుట్టిందో నాకు తెలియదు. నేనే చూస్తున్నాను అంట. ఇలాంటి అనేక మంది రాబోతున్నారు. వచ్చాక ఇంకెక్కడ రావాలి. ఏమండి, నువ్వు గ్రహించాలి. ఏదో దేవుని ఆత్మ ఏదో కాదో ఇలాంటి అబద్ధ బోధలకు ప్రవక్తలకు కాలం సమీపించింది. అంతం వచ్చింది. అబద్ధపు కాపురులకు, అబద్ధ బోధకులకు 23 ఇంటికెళ్ళి చదువుకోండి. క్రీస్తు పొలంలోనే ఎవరి దేవుడి ఇంటి ద్వారా రాసించండి. అక్కడ ఇంటికెళ్ళి చదువుకోండి. ప్రకారంగా పునాది మీద పునాది వేసిన రోజులు ఇవే. ఏమండి, పౌలు గారు అంటాడు, నేను పునాది మీద పునాది వేయనంటాడు. ఖచ్చితంగా చెప్పాను. పునాది వేసిన దాని మీద నువ్వేతూ పెద్ద లెక్క ఏంటండి? ఎన్నడూ దున్న బీడు బొమ్మలు అనాలి. అదే దేవుడు గొప్పతనం. దేవుడు ఇచ్చే నీకు ఉన్నటువంటి గొప్ప విశేషకరమైనది ఏమిటంటే ఎన్నడూ దున్నని. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా కానీ చిలకమ్మ గారి ప్రాంతంలో కానీ ఏమండి వాళ్ళ దేవుడు అంటే దేవుడిగా తెలిసేమో కానీ లోతైనటువంటి అనుభవం లేవండి. ఈ పునాది చాలా కష్టంతో వేశాను నేను ఇక్కడ, కన్యలతో వేశాను ఇక్కడ, జాగరణతో వేశాను ఇక్కడ, అనేక పరిస్థితులు అధిగమించి వేశానండి. అది నాతో ఉన్నవారి వరకే తెలుసు, మిగిలిన వాళ్ళందరికీ తెలియదు. తెలుసండి? అవును. తెలుసా ఫలమే? తెలుసు. అడగండి, వాళ్ళని చెప్తాను.
జూలైలో అక్టోబర్లో ఉన్నాం. భోజనం చేసింది కదా సలూరు, అక్కడికి వెళ్ళాను. అక్టోబర్లో మనకు వచ్చింది దైవజన్ గారు మణిబాబు గారు. భోజనానికి వెళ్తే అన్నాను, సలూరుని చూపించి ఇవి మా సంఘానికి మెయిన్ పిల్లదండి అన్నాను. ఒక మెయిన్ స్తంభం అండి, పునాదులోనే ఉన్నదండి అన్నాను. అవునండి, వాళ్ళందరూ తెలుసు నేనేమిటో, నా పరిస్థితి ఏమిటో, నా శ్రమ ఏమిటో, నా కష్టం ఏంటో, నా కన్నీటి ఏంటో, నా వ్యధ ఏమిటో, నా బాధ ఏమిటో, ఏం తిరిగి ఎక్కడ పునాది వేయబడ్డది అనే సంగతి వాళ్ళకు తెలుసు బాగా. అవును, అలాగే దేవుడు పెట్టారా, ఇలాంటి వారందరూ కూడా ఒక అంతం వచ్చేసింది. అబద్ధ బోధనలు, ప్రవక్తలకి. ఏమంటే నేను కూడా మొన్న సమయంలో దైవజనులు అనేక మంది మా ఇంటికి వస్తే సంచులతో తీసుకుని వస్తారు, ఏం పని లేదు, ఇది ఒక వ్యాపారం అయిపోయింది అని విసిరించి ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడింది రోజులు నా జీవితంలో కోపాల్లో ఉన్నాయి. అప్పట్లో నాకు దేవుడు అంటే ఇష్టం లేక, ప్రార్థన ఇష్టం లేక, అమ్మగారు తెల్లవారుజాము 4 గంటలు వేసి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన ఆపుతావా లేదా, ప్రార్థన చేయడానికి వీలేదని ఆపిపించాను. నిజం, చనిపోయి మట్టినది వినండి, చనిపోయి మట్టినది. అలాగుండేదానా నేను, అంత మురుకురాలని నేను. నాకు 4 పిల్లలయ్యా, నా 2వ కొడుకుని వేసి ఆలోచిస్తానని చెప్పి ప్రార్థన చేసేది. నేను అనుకుని ఏంటన్నా అంతేలే, 2వ కొడుకు ప్రేమ కదా అందుకని అనుకునేదా చేయని సేవ చేయని అనుకునేదాన్ని, నొక్కునేదాన్ని. కానీ చేసిన ప్రార్థన 2వ కుమార్తెను దేవుడు అడిగినాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అదే అనుకుంటా ఈ రోజు కూడా గారి ప్రార్థన 2వ కొడుకు అన్నది, 2వ కూతురుని అడిగాడు అని అనుకుంటా. నేను చెప్తాను మోటుగా ఉంటుంది. అవును, అక్కడ చివరి నాడు కాలం సమీపించిన సంత మర్చిపోవద్దు. నువ్వే రోజు నిద్రపోతున్నా సరే ప్రభు ఓ శబ్దం వినేలాగా, ప్రభు మాట వినేలాగా, నిన్ను పిలిచిన పిలుపు నువ్వు విని పిలుపడి లేచేలాగా ఉండాలండి. అందుకని శివుడు కుమార్తెతో దేవుడు ఏమంటున్నాడో ఒక మాట విందాం. యెషయా చూద్దాం. యెషయా 52వ అధ్యాయం. యెషయా 52వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదువు. సియోను లెమ్ము లెమ్ము, రెండవ చదువు. ధూళి దులుపుకొనుము, అంతే. దేవుని పిల్లగా అన్నాడు, ఓ సియోన్ రైజ్ అండ్ రైజ్, లెమ్మంటున్నాడు. దేవుడు ఎప్పుడు పిలిచిన లెమ్ము అంటే నువ్వు లేచేలాగా ఉండాలి, రమ్ము అంటే వచ్చేలాగా ఉండాలి. ఒకసారి సమయంలో నేను దేవుడి సేవ చేయనని నేను అడ్డం తిరిగి మాట్లాడుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మౌనవ్రతంలో. ఒకరోజు దేవుడు సున్నితంగా 3 మాటలు మాట్లాడాడు, సమీపిస్తూ ఉన్నది. అబ్రహాము రమ్మంటే వచ్చాడు, లెమ్మంటే లేచాడు, పొమ్మంటే పోయాడు అని అన్నాడు. 3 మాటలు నిందించినాయి. దాంతో ముగించుకుని ఆలోచన చేశాను, తిరిగి కూర్చుని ఆలోచన చేశాను. నిజమే, అని పిలిస్తే రమ్మంటే వచ్చాడు, పొమ్మంటే పోయాడు. అమ్మా లేవమంటే ఆ కల్లీలు చేస్తుందో లేచాడు. నాకే చెప్పాడు. ఒకనొక సమయం అందు గాడులకు నోరించిన దేవుడు వేరే కూడా అట్లా మాట్లాడిస్తున్న రోజు కూడా నా జీవితంలో ఉన్నాయండి. సేవకు రాకముందు అనేక అనుభవాలతో దేవుడు నన్ను హసిస్తూ వచ్చాడు. ఎన్ని బిడ్డావా లేవాలి, ఈ రోజు నిద్ర మొత్తం నిద్రించుకొని లేవాలి. నీకున్న ఏ పరిస్థితులు ఉన్నాయినా, ఏ ప్రభావం ఉన్నాయినా, ఏ కష్ట నష్టమైనా నిన్ను దిగజార్చి కూర్చోని నిన్ను అన్ని విషయంలో అమ్మ పాఠాలు అందరిలో మనం తొక్కాలని దుచ్చుడు
నేను మీద ఎగిసిపడుతున్నా వాడిని ఎదిరించి బలము ధరించుకెళ్ళి దేవుని స్తోత్రము. ఓడిపోనయ్యా వాడు త్వరగా త్వరగా. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నే కృంగిపోనయ్యా. నీవు నాతో ఉండగా నే నిలిచిన చోటనే మనసారా నాటగా. నే పడిన చోటనే ప్రభు కొరకై ఎత్తగా. నేను ఓడిపోనయ్యా, నే కృంగిపోనయ్యా. నేను ఓడిపోనయ్యా, నే కృంగిపోనయ్యా. అవమానము కలిగిన చోటే అభిషేకము నాకిచ్చావే. వెలివేయబడిన స్థలములో నన్ను నడిపినావే. జ్ఞాపనిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నే కృంగిపోనయ్యా. నీవు నాతో ఉండగా. కనుక దేవుని బిడ్డలు ఇప్పుడైనా నువ్వు లేచి లేపో. నీకున్న పరిస్థితుల ప్రభావం అది ఎంతైనా సరే, నేను అనేక విషయంలో ఆమెను రాబడి పెట్టే ఏ అవమానంగా నిందలైనా సరే అవి ఎంతైనా సరే లెమ్మో. దేవత దేవుడిని ప్రేమించి లెమ్మో. సియోను కుమారి లెమ్మో అని బలమరించుగా దేవుని ఆత్మ ద్వారా బలం ఉంటుంది. లే అన్నిటికీ సమయం సమీపించింది. ప్రభు వస్తున్నారు అనే సంగతి అంతగా తెలుసు. అవును, నేను ఇక్కడికి ఊరు రాలేదు, దైవజనుల మధ్య ఉన్నాను ఆ ఊర్లో. అక్కడ అనేక మంది చెప్పుకుంటుంటే నేను విన్నాను. ఏదో నేను పుట్టిన దగ్గర నుండి దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తున్నాడు అన్నాడు. ఏదో వీళ్ళు అంతే చెబుతా ఉంటారు, ఏదో రాలేదేంటి అనుకుంటున్నారు ఒక సమయం. నేను విన్నాను, విని అనుకున్నాను నా మనసులో, పాపపడమని లేదు కదా, వాళ్ళకు వాక్యం తెలియదు, దేవుడు తెలీదు, నాకు అలాగే అనుకున్నాను. కానీ దేవత దేవుడు ఆలోచన చేస్తున్నాడు. రెండేళ్ళు ఎక్కువేం లేదు. ఒకటి, అనేక మంది రక్షించబడాలి. నువ్వు ఒక్కదానివో ఒక్కడవో రక్షించబడటం కాదు, ఇంకా అనేక మంది రక్షించబడాలని ఆలోచన చేస్తున్నాడు. అవును. రెండవది, ఎప్పుడు వస్తాడో తెలియదు. తండ్రి సిద్ధాంతి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని బట్టి దేవుని ఆలస్యమైంది. ఆలస్యం కావటం నీ మేలుకి నా మేలుకి. ఏమండి చెప్పండి అందరూ, ఆలస్యం కావటం నా మేలు నీ మేలు కోసమే. ఒకవేళ సిద్ధపడలేదేమో, ఇప్పుడు దేవునికి ఇంకా సరైన రీతిలో రాలేదేమో, నువ్వు కష్టపడటానికి ఇది మంచి సమయం. ఆయన కృపలో నువ్వు చక్కగా ఆ దీన మనస్కులవై బలిష్టమైన హస్తంలో ఒదిగి పట్టడానికి సమయమేమో. అందుకే దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. కనుక దేవుడు వెళ్ళారా సమయం మించిపోవచ్చు. మరి అలక్ష్యంగా ఉండవద్దు, నిర్లిప్తంగా ఉండవద్దు, నిజమంతాత్మతో పిలుపబడవద్దు. ఇప్పటికైనా సరే దేవుని వైపు చూడ ప్రభు వస్తున్నారు. అందుకే సమయం సమీపించింది. చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి. ఆ సంగతి మర్చిపోవద్దు. పరిస్థితులు ఒకసారి చూడు. యేసుప్రభు వారు యోహాను సువార్తలో అంటారు, శిష్యులను చూసి కనులెత్తి చూడడి, కోతకాలం సమీపించమన్నది అన్నాడు. అలాగే నువ్వు ఇప్పుడు కనులెత్తి చూడు లోకాన్ని. ఎటు చూసా యుద్ధములు, భయకంపితమైన సంఘటనలు, ఎటు చూసినా ప్రకృతి విభక్తములు, ఎన్నెన్నో విషాదకరమైన సంగతులు జరుగుతున్నాయి. దేవుడి బిడ్డలను ఆలోచించాలి. ఇటు పరిస్థితులు చూస్తూ నువ్వేమనుకుంటున్నావు? పోతే పోయారులేండి, ఇవన్నీ రావాలండి అని అనుకుంటున్నావా? ఏమండి, పిడుగురాళ్ళు అంత రాళ్ళు మయం కదా, అసలు ఏ భూకంపం రావనుకుంటున్నారు ప్రజలు. ఏమండి, అసలు భూకంపులే రావంటారు. విన్నాను నేను చాలా మంది అక్కడ. అసలు వరదలు గిరదలు ఇలాంటి అసలే రావు. ఏమండి, అది పాప నిబ్బరంగా ఉన్నారు. ఇలాంటి నిబ్బరంగా ఉన్న వాళ్ళకి దేవాది దేవుడు అపోస్తుల పౌలు గారిలో ఉండి
ఒక గొప్ప బ్రహ్మాండమైన మాట చెప్తున్నారు. ఏమిటి ఆ మాట చెప్పంటారా లేదా చెప్పండి. చూడండి, మొదటి దశలోకి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. మొదటి దశలోకి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన త్వరగా చదవాలి, లేట్ చేయవద్దు. మొదటి దశలోకి సహోదరులారా, ఆ కాలమును గూర్చి అయినను, ఆ? ఆ సమయమును గూర్చి ఆ. మీకు వ్రాయనక్కరలేదు. ఆ. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చును, ఆ. అలాగే ప్రభు దినమున వచ్చునని ఆ. మీకు బాగుగా తెలియదు. ఇంకొక మాట ఉంది. అదే లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఆ. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ. వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించి దేవుని స్తోత్రములో వారంత మాత్రము తప్పించబడలేదు. దేవుని స్తోత్రం. కనుక గర్భిణీ స్త్రీ చెప్పి రావండి చెప్పలేం. ఏంటోనండి, డాక్టర్ గారిని ఇంకా మాకు 10 రోజులు టైం ఇచ్చాడు, ఇంకా టైం ఉందండి, ఏంటోనండి ఎప్పుడు వస్తున్నాయి అని అంటున్నావా? ఆ డేట్లతో లేకుండానే ఎప్పుడు కంటలో తెలియట్లా. అవునా కాదా? చెప్పండి అమ్మా, అవునా కాదా నర్సు గారు? అవునండి. ఒక రాత్రి కూడా నిశ్చితంగా ఉంటుంది, 11 గంటలకు కూడా ఫోన్ చేసి చెబుతానంట డెలివరీ కేసు వచ్చిందని. ఇంకా పరిగెత్తుంది, చెప్పొస్తుందా? 11 అయింది, ఏముందో లేనుకుంటుంది పాపం. కేసు వచ్చిందని కానీ పరిగెత్తుతున్నాయి. చెప్పినాదో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికముగా వచ్చినట్టే. భూకంపులు రావనుకోవద్దు, వరదలు రావాలనుకోవద్దు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో లేదు. అందుకని దురదృష్టం ఎంతైనా దురదృష్టం. అంతం వచ్చినది, అంతం వచ్చే ఆలోచించండి. సమయంలో సమీపించాడు, మనిషి జీవితానికి సమీపించాను. కనుక నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఎలా ఉన్నావు? ఏమండి, ఇంకొక మాట చదివి తమిళనాడులో చదివించి అది 2 మాటలు వివరించి ముగించుకుని అప్పుడే 1 గంట అయిందండి. ఏంటండి టైం పరిగెత్తింది, నాకు అర్థం కాలేదు. అప్పుడే 1 గంట అయిందండి. వల్లేనండి. ఏం చెబుతానన్నాను ఇప్పుడు? ఏంటి ఆ వాక్యం? అన్నానా? ఏమన్నా చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది, శ్రేష్టకరమైనది, ఉన్నతమైనది. కనుక ఆత్మీయ జీవితాల్లో దేవాది దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తాడు. 2 వ్యక్తులు జ్ఞాపకం చేశాడు బైబిల్ అంతట్లో. బైబిల్ గ్రంథం అంతట్లో, పాత కొత్త నిబంధనలు అంతట్లో 2 వ్యక్తులు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకటి లోతు వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు, 2ది మిరియాము జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఆమె అనుకోలే, లోతు బాధ అనుకోలే. ఎంత గణప చూస్తే మాత్రం ఈ తిరిగి అవుతానని అనుకోలే. ఎంత మాత్రం ఏముందంటే అట్లా చూసి ఎంత తిప్పుకుంటా కదా అనుకున్నదే కానీ ఏదో సంభవిస్తుంది, ఏదో శాపం వస్తున్నది, ఏదో నా మీద ఒక గొప్ప ఉగ్రత వస్తున్న సంగతి నాకు గ్రహించలేదండి. గ్రహించింది తిరిగేది కాదేమో. గ్రహించితే చెప్పండి అబ్బా, కాదేమా. ఏమండి, ఏదో అనాలోచనగా ఏమవుతుందిలే, ఏమవుతుందో లేండి, సింపుల్ గా తీసేసుకుని ఊరకనే జస్ట్ అట్లా చూసి ఇట్లా తిప్పుకున్నాం అనుకుని ఉంటుంది పాపం. మానవ మంత్రాలు కదా. ఏమండి, ఏముందలేండి, దేవుడు చెప్పాడు కానీ వెనక్క చూడవద్దు అన్నాడు కానీ ఓవర్గా అట్లా చూసి అది తిప్పుకుంటాలే అనుకున్నది మనసులో. జాగ్రత్త, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు కదా. అలా చూసింది పెట్టక మునిపి ఏమైపోయింది? ఆ గుర్తు వచ్చుకుండగా దానిలో మిరియాము ఏమైందో జ్ఞాపకం చేసుకుని గొడిగి శనికి వ్యతిరేకత చూపడం వల్ల ఆమె ఏమైంది? 1 రోజు వెళ్ళిపెట్టాలి అన్నది, పాలెం వెళ్ళిపెట్ట. దేవుని పిల్లారా, మన జీవితంలో చేసుకుంటాం. ఎప్పుడు ఏ విధంగా ముగించబడ్డాయి జీవితం అర్థం కావట్లేదు. మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. సమయం సమీపించుకున్నది, కాలం లేదు. ఎప్పుడు ఏ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు. సమస్తం అంటే అప్పగించు, అన్నిటికీ అంతం వచ్చేసింది.
నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు చింతిస్తున్నావు. ఏమండి, ఇక్కడ ఒక సంబంధమైన భూలోక సంబంధమైన పళ్ళ పొదలో పట్టిన విత్తనము ఎందుకు ఫలించలేదు? కారణం ఏమిటి? అహిక విచారము, ధనమోసము, ఇవన్నీ కూడా ముళ్ళు అనగా ఆ శోధనలు అంచి వేసినాయి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బాగా చేసుకోవద్దు. వద్దు. యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలవా? నీ వెంటకు నలుపు తెలుపు చేయగలవా? ఈ రోజు తెల్లటి వెంటగానే నలిపోతున్నాయి. ఏమండి, దేవుడు చెప్పిన మాట వల్టా చేసేసారు. ఇలా ప్రతి ఒక్క తలలో నలిపే. ఈరోజు ఇలాంటి బొచ్చు లేదు. నిజం, నాలాంటి బొచ్చు లేదు. ఏముందని 2 రోజుల ముందు తిరిగి చేసుకుంటున్నారు. ఈ మన సంఘంలో గోల్డ్ మంది కొంతది, నేను పేర్లు చెప్పను. అంత మాత్రం వయసు తగ్గించబడుతుందా? ఆగాలి, చెప్పాలి మీరు. అంత మాత్రం చేత 60,000 70,000 వచ్చిందని నువ్వేమైనా కన్ని పిల్లవవుతావా? ఏమండి, ఆలోచించుకోండి. దినాలు ప్రభు వస్తున్నారు. అసలు జీవితానికి వచ్చి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కనుక ప్రసంగం 12వ అధ్యాయంలో ఎంత బాగా చెప్పాడో తెలుసా అండి. దేవుని చెప్తాను ఒక రోజు మాట్లాడుతాను దాని గురించి. బొడ్డ పడసలకాయ పొడియుద్దంట. ఏమండి, తర్వాత బావిలో చక్రం ఊడిపడిపోయిద్దంట, విడిపోయిద్దంట. ఇవన్నీ ఉన్నాయి. తిరగసాల ధ్వని, ఏంటా ధ్వని? పళ్ళు పీకించుకుని అనేక మంది దంతం పళ్ళు పెట్టించుకున్నారు. పెళ్లికి కావాల్సిన పిల్లలు కూడా అదే పని. ఏమండి, ఈరోజు పెళ్లికి కావాల్సిన పిల్లలు కూడా ఏం చేస్తున్నారయ్యా? పెట్టించుకుంటున్నారు. మరి వచ్చేవాడు పిస్తాడో లేదో నాకు తెలీదు. ఇవన్నీ జరగబోతుంది. జీవితం చేస్తాం కాదు, ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు. అన్నిటికీ అంతం సమీపించున్నది, సమయం సమీపించున్నది. ఎప్పుడు నీ జీవితం ముగించబడుతుందో తెలియదు. ఏమండి, ఆలోచించండి. నీవు ఆ దేవునితో కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉండాలనుకుంటే 1000 ఏళ్ల పరిపాలన చాలా గంభీరంగా ఉంటుంది. బాలుడు వాటిని మేపును, వేటిని అమ్మా ఈ వేటిని నాగుపాము, సింహములు కూడా ఆ రోజు సాధువు రూపంలో ఉంటాయంట. బాలుడు వాటిని మేపును, బాలుడు ప్రభనే సిద్ధిస్తారు. ఇది 1000 ఏళ్ల పరిపాలన కూర్చున్న వాక్యంలో ప్రార్థన. చివతనాలు అన్నిటికీ సమీపించింది. అందుకే అంటాడు ప్రకటనలో సమయము ఒకసారి ప్రకటన 3వ వచనం త్వరగా ముగిద్దాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొనువారును ధన్యులు. అది ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. చదవటం ఎంత ధన్యకరమో కొన్ని మేలులు మనం చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంనే పరిశుద్ధ గ్రంథము అనడం ఒక గొప్ప కృప అయితే, రెండోది గ్రంథం ప్రవచన గ్రంథం అని కూడా అనుకోవచ్చు. అంతే. ఎందుకంటే ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా అనేక విషయాలు తెలియజేశారు. ఏమండి, ఆది ఖండంలోనే దేవాది దేవుడు అమోకాలంలో ఏమవుతాడో అక్కడి బిగినింగ్లోనే చెప్పేశాడు. తర్వాత కొద్దు అది కన్నా 3:15 అమ్మా, అది నేను తల మీద కొట్టును, అది రాయబడి ఉంటుందిగా, ప్రభునేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఏ విధంగా సాతాను దేవుడికి అప్పగించబోతుందో ఆ రోజునే చెప్పేశాడు. అది ఒక గొప్ప ప్రవచనం. అది కన్నా నుంచి అప్పటి ప్రవచనం ప్రభు నుంచి ప్రవచనం కన్నా ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి చదువు వాక్యం విలువ చదువు వాళ్ళను చదవటం యొక్క ఎత్తు
గ్రహించాలి, లోతైన విషయాలు గ్రహిస్తాం. మొన్న పెద్ద మేరీ అదే మన సన్నివాళ్ళు పెద్దమ్మ అన్నది అక్క ప్రపంచంతో వచ్చేసాను, అది చదువుతుంటేనే వెళ్ళి బ్రహ్మాండంగా పోయి చూపిస్తున్నాక అని అన్నది. మనం ఇదో ఫోన్ చేసి మాట్లాడుతాం, మంచిగా మళ్ళీ ఉంటుంది. అవును, తగిన తర్వాత నీ జీవితం నా జీవితం ఇలాగా పర్సన్ దంపతున్న ముడిపడి ఉన్నది అని అన్నాను. అవునక్క అని చెప్పేసి అన్నది. అవును దేవుడు, ఈ ప్రవచన వాక్యం గ్రంథంలో వాక్యం నుంచి ప్రవచన చదివాడు ఎంత ధన్యుడు. చదవటం ఒక ధన్యత, చదువువాడు ధన్యుడు. రాయబడిన సంగతులను గైకొనువారు. చూసారంటే చదవటం ఎంత విలువైన విషయం అంటే ఎంతైనా సరే. దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రవచిస్తున్నాడు. నీ ఆత్మకు స్తంభరక్షణ కావలు కాయవాడిగా ఉన్నాడు కనుక అలాంటి దేవుడి వాక్యం నువ్వు చదవాలి. ఎంత నుండి బయటకు వచ్చినా ఎంత ఉండా దేవుని ఆత్మ నిన్ను అన్ని విషయంలో కాస్తుంది. అనుదినము నా గణపత అమ్మా కాచుకుని ముందు వార్త నీళ్ళని సామెతలో రాయబడతాయి. బైబిల్ వాక్యం చదువు వారు గ్రహించి వారు తండ్రి. అవునండి, దేవుని బిడ్డ అగ్ని దీపంగాను ఉపదేశము వెలుగుగాను ఉంటున్నాక అంటున్నాడు భక్తుడు సొలొమోను 6వ సామెతలు 6 ఆలోచించండి బిడ్డ. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, నీ వాక్కు నన్ను బ్రతికించిందయ్యా, నా బాధలో, నా శ్రమలో, నా కష్టంలో ఇది నన్ను బ్రతికించింది. శ్రమ కలుగు మునుపు నేను తప్పేనయ్యా, ఇప్పుడు కలిగింది కనుక కలుగుతున్నాను అన్నాడు. ధర్మశాస్త్రం అంత విలువైంది, అంత ధన్యకరమైంది వాక్యము కనుక ఈ గ్రంథంలోని వాక్యులు చదువువాడు ధన్యుడు. అంటే ఎంతైనా చదువు వచ్చిన వాడు చదవండి అన్నారు. లేని వాళ్ళ సంగతి తర్వాత సంగతి. ఒక వాళ్ళు వింటాం మనం ఆ విన్నటువంటి వరకు నన్ను గమనిస్తామని. నువ్వు వాళ్ళకంటే 2 అంతలు ధన్యురాలు కదా. నువ్వు చదువుతున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. అవును, అవునండి. ఆ తర్వాత దాన్ని గైకొని వాడు ధన్యులు అంటున్నారు. చదువుతాం ఒక ఎత్తు, ధన్యుడు దాన్ని గైకొనాలి. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి, ఆ వాక్యంలో మాధుర్యాన్ని గ్రహించాలి, ఆ వాక్యంలో లోతుపత్రం గ్రహించాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు దానిలో లోతైనటువంటి పర్వలను దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సముద్రం ఒడ్డుకో, కాలువ ఒడ్డుకో, బావి దగ్గరకో వెళితే ఎప్పుడు ఊరుతూ ఉంటుంది బుక్క, ఓ ఫౌంటైన్ ఉప్పుకుతూ ఉంటుంది. బైబిల్ చదువు వారి యొక్క ఆత్మీయ జీవితంలో అనేక మనోహంతో ముడివై ఉంటుంది. అనేకమైన లోతైన విషయాలు పైకి తీసుకురాగలిగిన వారిగా ఉంటారు. దేవుడి స్తోత్రం. గైకొనటం ధన్యత, గైకొనటం ధన్యత. గైకొనటం అంత ప్రాయవాల 2 విషయాలు నేను తీసుకున్నా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గైకొంటున్నావో సమస్తము కూడాను అర్థమైన వాక్యం ఎదుట సమస్తాన్ని కూడా నువ్వు సరి చేసుకోవడానికి సంసిద్ధంగా సాగుతున్నాను. అంతే అంతే. నాకు నా ప్రభు కావాలి, నా వాక్యం కావాలి. ఈ రోజు కూడా ఆయన పిలిస్తే నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక తప్పున ఆరోగ్య పోరాటంలో చక్కగా మంత్రించి వేస్తావా? అంతే. నేను మరొకటి ఏది కాదు. నీ వారు అనేవి, నా వారు అనేది, మన వారు అనేవాళ్ళు ఎవరు కూడా కనిపిస్తారు. అవును. నన్ను ఒక సిస్టర్ ఈ మన ఊళ్ళో కాదు, ఈ బిరుగాల్లో కాదు, నర్సపేటలో మన మంచి మన దగ్గర బాప్తిసం పొందిన అమ్మాయి, ఆ అమ్మాయి నాకు అన్నది, అంటే మీకు బంధువులు వాళ్ళు ఎవరు లేదా? అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. అసలు మీ ఊరేది చెప్పారు. ఉన్నారు, అందరూ ఉన్నారమ్మా. మరి వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళమా? వెళ్ళరా? వినండి, వెళ్ళమా? అయ్యో అదేంటంటే వెళ్ళమా? మీకు అలా ఉండదా? పంపిస్తే వెళ్ళాలి, చూడాలని ఉండదా?
నాకు లేదు అమ్మా, నాకు లేదు. నేను వెళ్ళను, లేదు. చూడాలని కూడా లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు చాలా సందర్భాల్లో ఒకటే చెప్పేశాడు. అప్పుడే పోయింది నాకు ఆశ. నేను నీ ఊరికి దారి లేదు అని చెప్పేశాడు. నా కళలో దర్శనాల్లో కూడా నా ఊరికి బయలుదేరితే నాకు దారి కనిపించడం లేదు. ఎందుకు ప్రభు అంటే నీకు లేదు ఇంకా, నీకు లేదు ఇంకా అని చెప్పిన రోజులు ఉంటాయి. అదే చెప్పాను. నేను రక్త మాంసంతో పుట్టాను, నాకు ఉంటుంది బతుకుతుంది. కానీ ఈరోజు లేదు, ఈరోజు లేదు. అవును, అవును. మా తమ్ముడికి 2 కొడుకులు, పెద్దవాడికి 2 అబ్బాయిలు. ఇంకా వాళ్ళతో వాళ్ళ ఆవిడకి ఆపరేషన్ చేయించాడు అనుకున్నాను, నాకు తెలీదు. అన్న ఈ వారంలోనే వాట్సాప్ చూస్తుంటే మా బాధల్లో మెసేజ్ పెట్టింది. జేపీకి ఒక ఆడపిల్ల అని ఇంగ్లీష్లో పెట్టింది. లేదు పెట్టింది, ఇదేంటి వాడికి 2 అబ్బాయిలు ఆపరేషన్ అయిపోయింది అనుకున్నానే, ఇదేంటప్ప అమ్మాయి అని చెప్పి అనుకుని చూస్తే ఫోటో కూడా పెట్టింది. బట్టబలేగా ఉందే అనుకుని నేను ఫోన్ చేశాను. అంత బాగున్నారా అన్నాడు. బాగున్నాను. 2 అబ్బాయిలతోనే ఆపరేషన్ చేయించేవనుకున్నాను, 3వది కూడా పుట్టింది. అంతేనా, అంత ఆడపిల్ల కావాలని ఉంచాను. అందుకే ఆడపిల్ల పుట్టింది, ఆపరేషన్ కూడా అయిపోయిందంట. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మాటలే పనుల్లో వెళ్ళేది లేదు, సచ్చేది లేదు. వెళ్ళేది లేదు, సచ్చేది లేదు. ఇంకొకటి ఉండాలి పెళ్లికి. 2 ఏళ్ల నుంచి రెడీ చేసుకున్నా. ఏమన్నా తెలుసా, పెళ్లి పెట్టుకున్నాము రామని అంటే నేను ప్రయాణం చేయలేనయ్యా, ఏమో అనుకోవద్దని స్థితిపరచుకున్నా రెడీగా చెప్పడానికి. నిజం ఎలా తెలుగు బిడ్డలాగా ఉంది. నాకు కూడా బంధువులు ఉండాలి, అందరూ ఉండాలి, రక్త సంబంధితులు ఉండాలి. కానీ దేవుడే అది నాకు తీసివేశాడు. అంటే దేవుని తప్ప నేను ఎవరిని చూడటం లేదు ఈ లోకంలో. ఆయన నేను గురిగా పెట్టుకుని పోతున్నాను. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే నా జీవితం ఇలా వచ్చిన తర్వాత అనేక దుఃఖమయమైనటువంటి సందర్భాలు నా జీవితంలో వచ్చేసాయి. అనేక పరిస్థితులు ఎదురుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. అయినా సరే దేవుడిని నేను పెట్టుకున్నాను. నన్ను పిలిచావు కదా, నా పట్ల చాలా మా విషయంలో మాట్లాడావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాను. ఇంకా దేవుడు బిడ్డలారా, ఈ ప్రవచన వాక్యలు గైకున్న వాడికి అన్నాడు. గైకోవటం ఒక ఎత్తు, ఆ వాక్యమై జీవించడం ఒక ఎత్తు. కనుక చివరినాలు ప్రభుస్తున్నాను. అన్నిటికీ సమీపించింది, కాలం సమీపించేసింది, అన్నిటికీ అర్థం వచ్చేసింది, సమీపించమన్నదే. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఆత్మస్థితి ఎలా ఉన్నది, మన వాక్యానికి, మన ప్రార్థనకు, ప్రభుత్వ సహవాసానము సమస్తం ఆయనకి ఎట్లా ఉన్నాం. ఈరోజు ఒకవేళ పిలిస్తే వెళ్దాం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి చర్చించుకుందాం. చూడండి, ఆ ఎవరు చిన్నవాడే స్వార్థ ప్రకటించగా చనిపోయాడు. అది సాక్షి. అప్పట్లో పక్కన కాల అంత సాక్షులు, పోస్టుల సాక్షి కాక ఇప్పటికీ అనేక మంది సాక్షి అయిపోతున్నారు. దైవజనులుగా మీకు ఎంతమంది కావాలో, మీకు ఎంతమంది అవుతారో తెలియదు. ప్రభావంలో జీవించి ప్రాణాలగా విధిస్తున్నారు. పెట్టారా, ఏది శాస్త్రం కాదనుకున్నారు. ఆలోచించండి. మరి నీవు ఎలా బ్రతుకుతున్నావు? నీ ఆత్మజీవితం ఎలా ఉంది? నీకు నా రక్షణ అనుభవంలో, నీకు నా ఆత్మ జీవితంలో దేవుడు మహిమకరంగా ఉందావా? నిలబడ్డావా? దేవుడు మించే జీవితం ఒక చనిపోయిన వెళ్ళిన తర్వాత బల నమ్మకమైన మంచి
దాసరాలా అంటే బహుమతి పొందేటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? అన్నిటికీ సమయం సమీపించింది. ఎలా ఉన్నా సరి ప్రశ్నించుకుంటాం. మన ఆత్మీయతను దేవుడికి అప్పగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వారికి జీవించడం దాకా ఆమె అందరూ కూడాను పై వారికి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అందరూ 2 నిమిషంలో అందరము